ఫస్ట్ కింగ్స్ 18:42. అహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి. రాజు ఏం చేస్తున్నాడు? రాజు ఎక్కడ పోయింది? ఆహాబు రాజు భోజనం చేయనికి పోయింది. భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఏలియా ఎవరు? ప్రవక్త, ప్రాఫెట్. రాజు ఏమో డిన్నర్, భోజనం, లంచ్ ఏం చేస్తుడు? ఏలియా ఏం చేస్తుడు? పర్వతము మీద అక్కడ పోయి తల ఎక్కడ పెట్టుకున్నాడు? మోకాళ్ళ మధ్య. ఏం చేస్తుడు తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని? కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడుమనగా వాడు మెరకయొక్కి పారచూచి ఏమీయో కనపడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పాను. ఏం చేస్తున్నాడు ఆయన మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని? ఏం చేస్తున్నాడు? ప్రార్థన. మోకాళ్ళ మధ్యలో కాలు పెట్టుకుంటే ఏమొస్తుంది? మీరు పెట్టుకుంటే ఏమొస్తుందా? ఏం రాదు. ఆహాబు తింటున్నాడు. అలా రాయాలి అసలు బైబిల్లో ఆయన తింటున్నాను ఎందుకు రాయాలా? ఎందుకు రాసింది? ప్రయారిటీస్. నీకు ఏది ముఖ్యము? రాజుకి అలా మనుషులు మంచిగా ఉండాలని ముఖ్యమా, తినడం ముఖ్యమా? ప్రార్థన ఏలియా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఏలియా ప్రార్థన? కరువు, ల్యాండ్ అంతా వర్షం లేదు, నీళ్లు లేదు, పొలం లేదు, ధాన్యం లేదు. ల్యాండ్ అంతా 3 సంవత్సరాలకి పై ఎండిపోయి ఉన్నది. మనకు కూడా ఈ సంవత్సరం కరువు అయ్యేటట్టున్నది. కొన్ని ప్రదేశాల కరువు, కొన్ని ప్రదేశాల పంటలు మునిగిపోతున్నాయి వరల్డ్ అంతా. సో ఏలియా జాబా, రాజు జాబా? మనుషులు మంచిగా ఉండాలి. కానీ రాజు ఏం చేయలేకపోతుంది. రాజు దగ్గర సమృద్ధిగా ఉన్నది ఎప్పుడు. కానీ రాజులకు ఏ ప్రాబ్లం ఉండదు. రాజులకు అన్నీ హ్యాపీగా ఉంటాయి. ఎవరికి ప్రాబ్లం? సామాన్యమైన మనుషులకే ప్రాబ్లం. మనుషులకు ఏం లేదు. కరువు నడుస్తుంది, ఎండ నడుస్తుంది, ఎండిపోతుంది అంతా. జంతువులకు నీళ్లు లేవు, పిట్టలకు నీళ్లు లేవు, పక్షులకు ఏం లేవు. ఏం చేయాలా? రాజు తింటున్నాడు, ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అదే డిఫరెన్స్. రాజు అన్నం తింటుంటే వర్షం పడదా? 7 సార్లు పోయి చూడు అంటుండు. ఏం చేయాలా? తర్వాత 7 సార్లు తర్వాత చెప్పు నాకు. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. ఎంతుంది చెయ్యి? ఇంత చేతిలా మేఘం వచ్చిందట. అన్నం తింటే మేఘం వచ్చిందా? ప్రార్థన చేస్తే మేఘం వచ్చిందా? ముఖం ప్లేట్లో పెట్టుకొని తింటుంటే వర్షం వచ్చిందా? మోకాలుండి ప్రార్థన చేసి దర్శనం దేవా పంపి అన్నట్టు వచ్చిందా? ఇంత చెయ్యంతనట. ఎంత? ఈ చెయ్యంతా మేఘం వస్తే ఫుల్ ఊరంతా తడిసిపోతుందా? ప్రార్థన చేసినప్పుడు గింతే అవుతుంది. స్టార్టింగ్ ప్రార్థన చేస్తే కొంచెమే కనిపిస్తుంది. కానీ దాని వెనకాల దేవుడు ఊర్లు మునిగిపోయే అంత బ్లెస్సింగ్ దేవుడు పంపిస్తాడు. కూర్చొని బాగా తింటే కాదు. అందుకే నేను చెప్తా, ఫాస్టింగ్ చేసిన వాళ్ళకు దర్శనాలు వచ్చినాయా, బయట ఆడుకునే వాళ్ళకి దర్శనాలు వచ్చినాయా? సండే రోజు ఫాస్టింగ్ చేసి ప్రేయర్కి సాయంత్రం వాళ్ళు, ప్రభా ఈరోజు మొత్తం ఫాస్టింగ్ చేసినాం, ఇప్పుడు మేము వర్షిప్ చేస్తాం అన్న వాళ్ళకు, వర్షిప్లో వచ్చిన వాళ్ళకు, ప్రార్థనలో వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళకు దర్శనాలు, యేసు ప్రభు విజన్స్, డ్రీమ్స్, చెద్దర మీదికి వేసి అపియర్ అయిందా, లేకపోతే మీరు బయట కూర్చొని ఆడుకునేటోళ్ళకైందా? చూసుకోండి. మన జీవితంలో కావాలి ఇది దేవునిలో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మనం ప్రార్థనలో జరుగుతాయని, ఫాస్టింగ్లో జరుగుతాయి. ఏలియా తింటలేడు, కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. యాక్ట్స్ చాప్టర్ 8:26. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా. ఏమైతుంది ఇక్కడ? సండే రోజు వైట్గా వచ్చింది కదా, వైట్గా సండే కనిపించిందా మీకు? ప్రభు దూత అది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి ప్రభు అని అడగండి. ప్రభు దూత వచ్చి ఫిలిప్కి ఏమంటున్నాడు? అక్కడ గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా. వెళ్ళిపో గాజాకు, అక్కడ ఒక రోడ్ ఉంటుంది, అక్కడ పో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇప్పుడు
అక్కడ ఏంజిల్ దేవదూత వచ్చి ఫిలిప్తోని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? యెషయా చదువుతున్నాడు. ఐజయా చాప్టర్ 6 అనుకుంటుంది, చదువు. ఐజయా బుక్ చదువుతా ఉన్నాడు. యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఎక్కడున్నాడు ఫిలిపు? ఎక్కడున్నాడు? గాజాకు పోయిండు. గాజాకు పోయి ఏం చేయాలా అని చూస్తా ఉన్నాడు. మళ్ళీ దేవదూత వచ్చి, అగో అక్కడ రథం ఉన్నదా, ఆ రథం కాడికి పో, చదువు. రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదుకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఈ నపుంసకుడు చాలా పైసలు గలవాడు. రథంలో పోతున్నాడు అంటే చూసుకో, రథంలో ఎవరు పోతారు? రాజులు పోతారు రథంలో. అట్లాంటి వ్యక్తి బుక్ తీసి చదువుతున్నాడు. అర్థమైతే లేదు ఆయన. అరే ఇదేంటి, ఏంది, నాకేం అర్థమైతే లేదు. పరిశుద్ధాత్మ దేవదూతకు చెప్పి, ఫిలిపు నువ్వు ఫలానా ఆయన వచ్చి ఈడ కలుస్తాడు, నీకు నువ్వు కలిసి నేనేం చెప్తానో చెప్పు అని. ఆయన అర్థమైతే లేదు, ఆయనకు అర్థమైతే లేదు. ఈ ఫిలిప్ ఏంటి, రథంలో రాలే. ఫిలిపు రథంలో రాలే, దేవుడు పంపిస్తే వచ్చిండు. ఓకే, వచ్చిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఎవరికి వచ్చింది? ఫిలిప్కి. ఫిలిప్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తుంటే ఫిలిప్కి విజన్ వచ్చింది. ఫిలిప్ ప్రేయర్ చేస్తుంటే దేవదూత వచ్చి అక్కడికి పో అని అన్నాడు. ఆయన అక్కడికి రాగానే ఈయన చదువుతున్నాడు. చదువుతా ఉంటే, ఏం చదువుతున్నావు అనంటే, ఏం చదువుతున్నానో నాకే అర్థమైతే లేదు, ఎవరన్నా అర్థం చెప్పేటోళ్ళు ఉంటే నేను ఏం చదువుతున్నానో చెప్పొచ్చు అనగానే ఫిలిప్కి అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం టక ఫిలిప్ ద్వారా చెప్పిపించిన తర్వాత నపుంసకుడు ఏం చేస్తాడు? అవునా, యేసుప్రభు చచ్చిపోయినా, అట్లనా, నేను యేసుప్రభు నమ్ముకుంటా అని ఎంబడే అక్కడ ఏముంటుంది? బాప్తిజం. 36. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఏమైంది? రథము ఆపేసి ఏం చేసిండు ఆయన? యేసుప్రభుని తెలియగానే ఏం చేసిండు? ఫస్ట్ బాప్టిజం. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ నీటిలో మునిగి, మొత్తం తలకాయ వెంట్రుకలు అన్ని మునిగి బాప్టిజం తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఏమన్నా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. బాప్టిజం ఏంది అని అంటే, నీకు దేవునికి అగ్రిమెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పెళ్ళికి పోతారు. పెళ్ళికి పోయి ఆడ వధువు వరుడు ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉండి అంతా అయిపోతుంది. ప్రేయర్ అంతా చేసేసి, ఇప్పుడు మీరిద్దరు భార్య భర్తలు వెళ్ళిపోండి అని అంటాడు అనుకోండి. కానీ తాళిగట్టలే, రింగు పెట్టలే. నేనంతా ప్రేయర్ చేసేసిన, అన్ని బుక్లు ఉన్నాయి, అన్ని చదివేసిన, ఆ ఇద్దరు వాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోండి అని అంటే యాక్సెప్ట్ చేస్తారు అందరూ? ఎందుకు చేయరు? పాస్టర్ చెప్పింది కదా. పెళ్ళి అయ్యింది అని దానికి రుజువు ఏంటి? అగ్రిమెంట్. ఏంది ఆ అగ్రిమెంట్? ఏంటి? తాళి. ఆడవాళ్ళకు తాళి కట్టాలా, మగవాళ్ళకు రింగ్ పెడతారు. రింగ్. అర్థమైందా? దాని అర్థం ఏంటి? వైఫ్ హస్బెండ్. అవునా? వైఫ్ హస్బెండ్. ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు. రుజువు ఏంటి నీది? తీసుకున్నావా? నువ్వు తీసుకున్నావా? నువ్వు నవ్వుతున్నావు. తీసుకున్నావా? దుష్టుడు సైతాన్ చూసినా నేను నవ్వుతున్నాడే, మంచిగా తీసుకోలే, 18కి మంచిగా నేను నాటకం చేసేసినా నువ్వు రాలే అని వాడు నవ్వుతున్నాడు, సైతాన్ కూడా. రుజువేంటి? నువ్వు యేసుప్రభు నమ్ముతున్నావు అని. నీకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నా జీవితంలో మా నాయన అబ్బా ఎన్ని తన్నులు తిన్నా, తిట్లు తిన్నా, దెబ్బలు తిన్నా, అన్ని తిన్నా. బ్యాప్టిజంని వ్యతిరేకించిన. చల్ అవసరం లేదు, నేను బ్యాప్టిజం తీసుకోను, యేసుప్రభు నమ్ముకున్నా, నాలో యేసుప్రభు ఉన్నాడు అని. ఎప్పుడైతే నేను బ్యాప్టిజం తీసుకున్నానో కథ మొత్తం మారిపోయింది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏమైంది తెలుసా? మా డాడీ చెప్పు బేటా అట్లనా అని కంప్లీట్గా మా డాడీ నాకు సరెండర్ అయిపోయింది. డాడీ అసలు షాక్. నేనే, అరే మా డాడీ లయన్ లెక్క ఉంటుండే, ఇట్లా అయిపోయింది అని. నేను చెప్పిందే ఓకే అంటుండే, నేనేం చేశానో ఓకే అంటుండే, నేను పోతున్నా అంటే ఓకే అంటుండే. బ్యాప్టిజము
ఏంది అది? నీకు యేసు ప్రభుకి అగ్రిమెంట్. వద్దు పెళ్లి కొడుకు పెళ్లి పిల్లలు వెళ్ళిపోండి అంటే ఏం చేస్తారు? ఉంటుంది అట్లా అగ్రిమెంట్. ఎప్పుడు తీసుకోవాలి బ్యాప్టిజం? యేసు ప్రభు నమ్ముకున్నావు అంటే ఎప్పుడన్నా తీసుకోవచ్చు, ఎంబడే తీసుకోవాలా. నపుంసకుడు ఏం చేసిండు? ఎంబడే. యేసు ప్రభు ఏమన్నాడు? గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్, సర్వలోకానికి సువార్త చెప్పుండి, నమ్మిన వాడికి బాప్తిజం ఇవ్వను. నమ్మిన వాడికి 2 years 3 years ట్రైనింగ్ ఇచ్చి 18 years వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ ఓకే అంటే అప్పుడే బ్యాప్టిజం తీసుకోవాలి అంటుందా? చూసుకోండి మరి, బ్యాప్టిజం అనేది నీకు దేవునికి అగ్రిమెంట్. నిన్న ఒక అక్క వచ్చింది, సండే ఇల్లు కోసం ప్రేయర్ చేయండి సార్ అని. ప్రేయర్ చేసిన ఇల్లు వచ్చింది, వికలాంగుల నుంచి కాలనీ నుంచి ఇల్లు వచ్చింది. ఆమె ఏం తీసుకొచ్చింది? అగ్రిమెంట్ తీసుకొచ్చింది. ఏంటి? రిజిస్టర్ అయిన అగ్రిమెంట్ తీసుకొచ్చింది. సార్ మీరు ప్రేయర్ చేసిరు, నాకు ఇల్లు వచ్చేసింది అని అంటే, అవునా పేపర్ ఏదమ్మంటే పేపర్ లేదు, వచ్చేసింది ఇల్లు అంటే నడవదు అట్లా. ఇల్లు వచ్చిందని అంటే రుజువేంటి నీకు ఇల్లు వచ్చిందని? సబ్ రిజిస్ట్రార్ ఇగో ఈ కాగితాలు స్టాంపులు కొట్టి అన్ని కొట్టి నా పేరు మీద వచ్చింది అంటేనే ఆ ఇల్లు నీది. ఆమె తీసుకొని వచ్చింది అగ్రిమెంట్. ఎంతమందికి అగ్రిమెంట్ ఉంది ఇక్కడ? చేయలేపండి యేసు ప్రభుతోని. బ్యాప్టిజం అనేది అగ్రిమెంట్. అగ్రిమెంట్ అయినాక ఏమవుతుంది? ఇల్లు అగ్రిమెంట్ అయినాక ఏమవుతుంది? ఇంటి లోపల పోవచ్చా లేదా? ఇంట్లో ప్రతి రూమ్ చూడొచ్చా లేదా? ప్రతి రూమ్లో ఏం చేయాలా, ఏం పెట్టాలా, ఏం తీసుకోవాలా, ఏం చేయాలా, అంతా మనకు రైట్ ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకోని వాళ్ళు ఎట్లా? ఆడ చర్చిలో పోయి పెళ్లి చేసుకొని తాళి కట్టుకోలే, రింగ్ తీసుకోలే, గట్టున్నది కథ. ఇవన్నీ ఎట్లా జరిగింది? నపుంసకుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, వర్షం వచ్చింది. ఫిలిపు ప్రార్థన చేస్తుంటే దర్శనం వచ్చింది, వెళ్ళిండు. దాని తర్వాత ఏమైంది ఫిలిపు? వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. ప్రభువు ఆత్మ ఏమైంది? ఫిలిప్పును ఎక్కడికి కొనిపోయింది? చదువు. ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పుని మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. గాజాలో ఉన్నవాడు ఎక్కడ కనిపించిండు? ఆజోతు. అర్థమైందా? ఎట్లా పోయిండు? పరిశుద్ధాత్మ ఆయనను లేబట్టుకపోయి వేరే ప్రదేశానికి తీసుకొని వెళ్ళిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు. ఏలియా ప్రార్థన చేస్తుంటే వర్షం వచ్చింది, ఫిలిపు ప్రార్థన చేస్తుంటే దర్శనం వచ్చింది. దర్శనం వచ్చి ఫిలిపును బాడీతో వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఫిలిప్ యాక్ట్స్ చాప్టర్ 5 ఫస్ట్ నుంచి చదువు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద. ఎవరు ప్రేరేపిస్తారు నిన్ను? ఎవరు ప్రేరేపిస్తారు? అలా చదువు మళ్ళీ. నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయనికి సాతానుడు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మీ హృదయాలను ఎవరు ప్రేరేపిస్తున్నారు? ప్రేరేపణ అంటే డిజైర్, అది చెయ్యాలా, నేను ఇట్లా హెయిర్ కటింగ్ చేసుకోవాలా, నేను చిరిగిపోయిన చింపి గుడ్డలు వేసుకోవాలా, నేను టాటూస్ వేసుకోవాలా, ఈ పర్టిక్యులర్ డ్రెస్సే, ఈ డిజైన్ వేసుకోవాలా అని ప్రేరేపణ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నిన్న నేను పోతా ఉంటే పెద్ద బోర్డు ఉన్నది ఆడ రోడ్డు మీద. ఏం బోర్డు అది? ఏం చెప్పాలా నేను? అడ్వర్టైజ్మెంట్. మొన్ననే సండే మాట్లాడినాం అడ్వర్టైజ్మెంట్. బోర్డు మీద అడ్వర్టైజ్మెంట్. ఎవరికో ప్రేరేపణ వచ్చింది, ఆ అడ్వర్టైజ్మెంట్ వేసింది బోర్డు మీద. ఆ అడ్వర్టైజ్మెంట్ వేసి అందరు ఏం చూస్తున్నారు? ఆ అడ్డమైన అడ్వర్టైజ్మెంటే చూస్తున్నారు. ఇప్పుడు ఒక సోఫా కొనుక్కోవాలంట, సోఫా కొనుక్కోవాలా. ఆ సోఫా మీద కూర్చుంది ఎవరు? బట్టలు లేని వాళ్ళు ఒకరు కూర్చున్నారు ఆడ సోఫా మీద. కొన్నే బట్టలు ఉన్నాయి. ఏమున్నాయి? కొన్నే బట్టలు ఉన్నాయి. ఆ ప్రేరేపణ ఎక్కడికి వచ్చింది? సోఫాకి ఆమెకు ఏమన్నా సోఫా కొనుక్కోవాలంటే మంచి మంచి ఫోటోలు పెట్టాలి కదా, సోఫా ఫోటోలు పెట్టాలి అంతా. ఆ లేడీ ఫోటో ఎందుకున్నారా? అది కూడా ఇంత పెద్దలా. అది చూసుకుంటే పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి మోటార్ బైక్లు అందరు.
ప్రేరేపణ, డిజైర్, కోరిక. అర్థమైందా? చూడండి మీ కోరికలు ఎక్కడికి వస్తున్నాయి చూడండి. మళ్ళీ చదవాలి. పరిశుద్ధాత్మను మోసం చేయనికంటే, అది కూడా సాతానుడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాక కూడా సాతానుడు వచ్చి మోసం చేస్తాడంట. వీళ్ళెవరు? అననీయ సఫరా ఎవరు? మంచి బిలీవర్స్. ఎవరు? మంచి బిలీవర్స్. మేడగదిలో ఉండొచ్చు వీళ్ళు. మేబీ 3000 మెంబర్స్ పేతురు ఫస్ట్ మెసేజ్ ఇచ్చినప్పుడు మేబీ వాళ్ళు అప్పుడే రక్షణ పొందినారేమో. మంచి బిలీవర్స్. ఈ మంచి బిలీవర్స్ ఏం చేస్తున్నారు? మంచి పని చేస్తున్నారు. ఏంటి మంచి పని? నేను ఆఫరింగ్ ఇవ్వాలా దేవునికి అని వస్తున్నారు వాళ్ళు. చెడ్డ పనా? ఆఫరింగ్ ఇవ్వడం చెడ్డ పనా? దేవునికి కృతజ్ఞత కానుకలు ఇవ్వడం చెడ్డ పనా? చర్చికి తీసుకొచ్చి దశమ భాగం ఇవ్వడము, అర్పణలు ఇవ్వడము, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం తప్ప? వాళ్ళు వచ్చింది థ్యాంక్స్ గివింగ్ చేయడానికి వచ్చిండ్రు. కానీ మంచి బిలీవర్స్ మనలాంటోలే. ఎంతమంది బిలీవర్స్ ఇక్కడ? యేసు బిలీవర్స్ చదువు కింద ఇప్పుడు చదువు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? మోసం. సాతాన్ గాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ, ఫైర్, గ్లోరీ, టంగ్స్ అన్నీ మాట్లాడితే కూడా సాతాన్ గాడు వచ్చి నేను మోసం చేస్తానంట. ఎంతమంది మోసం అయిపోయారు? ప్రార్థన లేదు, వర్షిప్ లేదు, ఫాస్టింగ్ లేదు, టంగ్స్ ప్రేయర్ లేదు. దేవుడు వద్దంటుడా దేవుడు? ఎవరు ప్రేరేపిస్తారు నిన్ను? నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి నష్టం అవుతుంది? ఎవరికి బెనిఫిట్ అవుతుంది? సాతాన్ గాడికి నష్టం అవుతుంది, నీకు బెనిఫిట్ అవుతుంది. పరిశుద్ధాత్మలో నిండిపోయి ఫైర్గా ఉన్న వాళ్ళకే సాతాన్ గాడు మోసం చేసే ప్రేరేపణ వస్తుంది. ఇప్పుడు ఏం ప్రేరేపణ వచ్చింది? కింద చదువు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా విన్న వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఏమైందట? ఏమైంది? ఆ పైసలు ఆఫరింగ్కి వచ్చిండు. ఆఫరింగ్కి వచ్చిన తర్వాత పేతురుకి దేవుడు రివీల్ చేసిండు. పేతురు ఎక్కడున్నాడు? పేతురు ప్రార్థనలో ఉన్నాడు. పేతురు మనోడు వచ్చిండు ఆఫరింగ్ చేయడానికి. సండే ఫాస్టింగ్ ప్రేయర్ అంత అయిపోయింది. ఆఫరింగ్ తీసుకొని వచ్చి ఇంత ఇస్తా అని అనుకున్నాడు, ఒప్పుకున్నాడు. వచ్చిన తర్వాత ఇంత రాలే, అంతే వచ్చింది, ఇంత ఇస్తున్నా. నేను ఇవ్వమన్నా పేతురు, అననయ్య నేను ఇవ్వమన్నా. నువ్వు ఇచ్చినావు. నీ మనసులో ఏముంది? దేవునికి ఇంత ఇయ్యాలా అని నువ్వు అనుకో నేను ఇయ్యా. దేవునికి మోసం చేస్తూ ఉన్నారు. మోసం అవుతుంది అక్కడ. ఎట్లా నీకు రివీల్ అవుతాయి ఇవన్నీ? ఎట్లా రివీల్ అవుతుంది? ఏలియాకి ఎట్లా తెలిసింది వర్షం వస్తుంది? చిన్న మేఘంలే. కానీ ఆ చిన్న మేఘము మీరు కింద చదివినారంటే పెద్ద మేఘం అయిపోతుంది. కొంచెం సేపట్లో పెద్ద మేఘం అయిపోయి గాలి, తుఫాను, కరువంతా వెళ్ళిపోతుంది. కరువే ఉండదు. ఎక్కడొచ్చింది అది? ప్రేయర్. కాల సందుల తలగా పెట్టుకొని ప్రేయర్ చేస్తే దేవుడు చూపించిన దర్శనాన్ని. ఫిలిప్పు గాజాకు పో, అది ఎక్కడికి వచ్చింది? ప్రేయర్, వర్షిప్ చేస్తే ఆ దర్శనం వచ్చింది. నీకు ఎందుకు వచ్చింది దర్శనం? మొన్న ఏంజిల్ ఎట్లా కనిపించింది? తెల్లగా దుప్పటి పడ్డది నీ మీద. ఎట్లా? నువ్వు వర్షిప్ చేస్తుంటే పడ్డది వచ్చి. ప్రేయర్. పేతురుకి ఎట్లా తెలిసింది? సైతాన్ గాడు పరిశుద్ధాత్మను మోసం చేసే అంత ధైర్యం ఉందా సైతాన్ గాడికి? నువ్వు సైతాన్ నా దగ్గరకు వచ్చి నన్ను మోసం చేస్తావా? పరిశుద్ధాత్మను మోసం చేసినావు, నా దగ్గరకు వచ్చి గింతే వచ్చింది నాకు అని ఇంట్లో దాచిపెట్టి అబద్ధం మాట్లాడి నువ్వు వచ్చి సాతాన్ గాడు నిన్ను మోసం చేసిండు, నువ్వు వచ్చి నన్ను మోసం చేస్తావా? కింద వాడు ఏమైంది? రిపెంటెన్స్కి కూడా టైం లేదు, పశ్చాత్తాప పడనికి కూడా టైం లేదు. సారీ పీటర్ సారీ తప్పని కథమైపోయింది అక్కడే. నెక్స్ట్ చదువు మళ్ళీ వాళ్ళ భార్యకి ఏమైనా చూడు. అననీయ ఈ మాట వినుచునే పడి ప్రాణం విడువగా విన్నవారందరికీ మిగిలిన భయం కలిగెను. అప్పుడు పరచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. వాళ్ళ భార్య ఇంచుమించు 3 గంటల సేపటికి 3 అవర్స్ తర్వాత ఎంత 3 hours మా ఆయన రాలేదు ఇంకా. మా ఆయన పేతురు దగ్గర పోయిండు. చాలా పవర్ఫుల్గా మీటింగ్ నడుస్తున్నట్టుంది. 3 అవర్స్ తర్వాత ఈమె ఇంట్లో అన్ని బాసాన్ని దోమి, బట్టలు ఉతికి అన్ని చేసి నీట్గా లిప్స్టిక్ పెట్టుకొని మేకప్ పెట్టుకొని వచ్చింది పేతురు కాడికి. గ్రేట్గా మేము ఆఫరింగ్ ఇస్తున్నాం అని వచ్చింది పేతురు దగ్గర. 3 గంటల సేపటికి వాడి భార్య జరిగినది ఎరగక, తెలియదు, ఎవరు చెప్పలేదు, చచ్చిపోయాడని తెలియక లోపలికి వచ్చింది లోపలికి. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిదిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అమ్మా మీరు భూమి అమ్మిరు కదా, ₹1,00,000 అమ్మిరా? మావుడు ఇంకా ఆఫరింగ్ ఇవ్వలేదా? మావుడు ఇంకా చెప్పనట్టున్నాడు. అవును అంతే, ₹1,00,000 అమ్మినాం. చూస్తున్నారా? నెక్స్ట్ చూడు, అమ్మింది ఎంత? 5 లక్షలు. చెప్పింది ఎంత? ₹1,00,000. అది వాళ్ళ దగ్గర భూమి. మేము ఇవ్వం ఇంతనే ఇస్తామనంటే దేవుడు ఏమైనా కొడతారా?
అక్కడ ఏమైంది? పరిశుద్ధాత్మకు ఒక దైవజనునికి, ఒక ప్రాఫెట్కి, ఒక అపోస్తలుడికి అబద్ధం చెప్పడం, మోసం చేయడము, అది క్రైమ్. అక్కడ దేవుడికి పైసలు కావాలా, దేవుడు పైసలు ఇవ్వాలి అందుకే చంపేసినది కాదు. అక్కడ ప్రిన్సిపల్. సాతాన్ గడు మోసం చేయడానికి వచ్చిండు. ఆ మోసము మళ్ళీ అపోస్తులకు మోసం చేయడానికి సెకండ్ మోసం జరుగుతుంది. అక్కడ సాతాన్ శక్తి గొప్ప శక్తి, పరిశుద్ధాత్మ శక్తి గొప్ప శక్తి. పరిశుద్ధాత్మ గొప్ప శక్తిలా అన్నీ తెలిసిపోతాయి. నా దగ్గరకు వస్తూ ఉంటారు, మీకు ఎట్లా తెలుసు సార్ అని. తెలియదు నాకు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉంటాడు, చెప్తా ఉంటా. కొన్ని విషయాలు తెలియవు, నిజంగానే తెలియవు. కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరచాడు. నువ్వే రిపెంట్ కావాలా, నువ్వే పాపక్షమాపణ అడగాల, నువ్వే పోయి తప్పు చెప్పాలా, సారీ చెప్పాలా అని నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు అట్లా చేస్తాడు. తర్వాత ఆమెను అడిగాను, అందుకు ఆమె అవును ఇంతకే అని ₹1,00,000 అమ్మినాం. ఇంతకే అమ్మినాం. ఆమె కూడా సఫీరా, ఇంతకే అమ్మినాం, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? సైతాన్ గాడు వచ్చి ఎవరిని శోధిస్తున్నాడు? పరిశుద్ధాత్మను శోధిస్తున్నాడు. ప్రభు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రభు ఆత్మను మీ హస్బెండ్, నువ్వు, సాతాన్ గాడు మోసం చేస్తే మీరు వచ్చి ప్రభు ఆత్మను మీరు మోసం చేస్తున్నారు. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటిని పాత పెట్టిన వారి పాదములు వాటికనే ఉన్నవి. ఏకీభవించారంట. కోఆపరేషన్. ఏం చేస్తాం మనం? ఫ్రెండ్స్ కోఆపరేట్. ఎంత మంచి కోఆపరేషన్ అవుతుంది అక్కడ. వైఫ్ అండ్ హస్బెండ్. ఏమండి, మీరు 3 ముళ్ళు కట్టిరు కదండి, 3 ముళ్ళు కట్టిన తర్వాత నేను చెప్తానా, ఆ ముళ్ళు నన్ను ఇంత గట్టి పెట్టింది. అవునే, నీలాంటి బ్యూటిఫుల్ వైఫ్ నాకు రింగ్ వేసినావు కదా, నన్ను పట్టుకున్న రింగ్ వేసి మొత్తం లోపల పెట్టేసినావు నన్ను, నేను కూడా నీతోని సర్వం, నువ్వు సర్వం నేను కదా. కోఆపరేషన్. $1,00,000 అని చెప్పు, ఓన్లీ ₹1,00,000. దేవుడితో వేషాలు వేస్తే వాతలు పడతాయి. అంటే నిజం వాతలు కాదు కానీ దేవుడితో అబద్ధాలు మాట్లాడలేం, ఉండవు అవి. దేవుణ్ణి మోసం చేయలేరు. అయిపోయింది అది చదువు. ఏమైంది సఫీరాకి? వారు నిన్ను మోసుకొని పోవద్దురని ఆమెతో చెప్పాను. మీ భర్తను చచ్చిపోయిన తీసుకుపోయి ఆడ పెట్టిర్రు, వాళ్ళు వస్తున్నారు నిన్ను కూడా తీసుకుపోనికి. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచాను. కథం. వెంటనే అంటే అంత ఆమె చదివింది కదా, చదవంగానే వెంటనే ఫటక్. రిపెంటెన్స్ టైం లేదు. మా హస్బెండ్ చచ్చిపోయిందా, ఎందుకు చచ్చిపోయాడు, 1 నిమిషం లేదు, వెంటనే ఫినిష్. పరిశుద్ధాత్మతో నాటకాలు ఆడిరంటే వెంటనే అయిపోతుంది, ఛాన్స్ దొరకదు. మళ్ళీ మోసం చేయలేం, మనం మోసం చేయలేం. ఎట్లా జరిగింది అది? ఎట్లా జరుగుతుంది అది? పేతురుకి ఎట్లా తెలిసింది? నాకు ఎట్లా తెలుస్తాయి అన్ని విషయాలు? ప్రార్థన, వర్షిప్, అదే దాంట్లోనే సీక్రెట్, ఇంకేం లేదు. టంగ్స్ ప్రేయర్లోనే సీక్రెట్, టంగ్స్ ప్రేయర్లోనే, ఆరాధనలోనే సీక్రెట్. నీకు పేతురు లెక్క కావాలన్నా, ఏలియా లెక్క కావాలన్నా, ఫిలిప్ లెక్క కావాలన్నా, నా లెక్క కావాలన్నా, ప్రార్థన, వర్షిప్. 2 Kings 5:25. నామాను ఒక ఆయన కుష్ఠరోగమైన వస్తాడు, వేరే దేశంకి వెళ్ళి రోగమైనటువంటి వ్యక్తి, ఒక మిలిటరీ లీడర్, నామాన్ ఆయన పేరు, కుష్ఠరోగం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పనిచేసే బిలీవర్, వాళ్ళ ఇంట్లో ఎవరు పనిచేస్తారు? పని మనిషి. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఎవరనంటే ఒక బిలీవర్, దేవుణ్ణి నమ్ముకున్న బిలీవర్. ఆ బిలీవర్ ఏం చేసింది? అయ్యా నేను రోజు మీ ఇంట్లో నువ్వు నన్ను మంచిగా చూసుకుంటున్నావు కదా, వాళ్ళ యజమానికి ఆమెకు చెప్పి మీ ఆయనకు చెప్పావా, మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి పోతే హీలింగ్ అయిపోతుంది. అక్కడ కర్మేలు కొండ, ఎక్కడ? జీసస్ వే హెడ్ క్వార్టర్స్. ఎక్కడ? జీసస్ వే హెడ్ క్వార్టర్స్. అనోజిగూడలో పోతే అక్కడ హెడ్ క్వార్టర్స్లో మొత్తం సూపర్ న్యాచురల్స్ ఉంటాయి, అక్కడ పో అని ఆ పాప వాళ్ళ అమ్మకి చెప్పి మీ ఆయనకు చెప్పానంటే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు హీలింగ్ కోసం వచ్చిన తర్వాత ఆయన హీల్ అయిపోతుంది. హీల్ అయిపోగానే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? గిఫ్ట్ ఏదైనా ఇస్తావు కదా, ఇస్తారా లేదా? ఇయ్యాలా? గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు మంచోడు, దేవుడు చేసిన కార్యాలను, దేవుడు మనకు అద్భుతాలు చేసినప్పుడు దేవునికి మనం కానుకలు ఇచ్చుకోవాలి. అది కృతజ్ఞత, థ్యాంక్ఫుల్ హార్ట్. ఇక్కడ ప్రవక్త అంటాడు, నాకు అవసరం లేదు నీ పైసలు అంటాడు, నీ గిఫ్ట్ అవసరం లేదు, నీ పైసలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు హీల్ అయిపోయినావు కదా, వెళ్ళిపో అంటాడు.
వెళ్ళిపో అన్న తర్వాత ఏమైనది? ఇప్పుడు సార్ గెహాజీ అనే ఒక ఆయనతో ఉంటాడు డిసైపుల్. ఆయనతో ఉన్న డిసైపుల్ ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు ఇక్కడ? యేసుప్రభు నమ్ముకున్న డిసైపుల్స్ ఎంతమంది ఉన్నారు? యేసుప్రభు నమ్ముకున్న శిష్యులు. అననయ సఫర్యాలు కూడా శిష్యులే. నపుంసకుడు కూడా శిష్యుడే. ఫిలిప్పు శిష్యుడే. పేతురు శిష్యుడే. చేతుల కింద పెట్టండి. ఈ ప్రవక్త దగ్గర గెహాజీ అనే ఒక శిష్యుడు ఉండే. ఆ గెహాజీ శిష్యుడు ఏం చేసిండు? అరే అరే ఆయన పైసలు ఇస్తా అంటే మనకేమో ముందే కష్టం ఉన్నది, మొత్తం ఎంటీ ఉంది గ్రౌండ్ అంతా, మనం కొంచెం మంచిగా కట్టుకోవాలా, మంచిగా చేసుకోవాలా, వద్దంటాడు ప్రవక్త. ఏంది ఇట్లా అని మనోడు ఏం చేసిండు? చదువు, ఇప్పుడు చదువు. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, సిరియానుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. మా యజమానికి మనసు లేకపోయాను. ఎలీషాకి మనసు లేదు, తీసుకోనికి డబ్బులు గిఫ్ట్స్ తీసుకోనికి మనసు లేదు. కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని. ఎవరు తోడు? యెహోవా జీవము తోడు, యేసయ్య తోడు, దేవుని తోడు. ఏం చేస్తున్నాడు గెహాజీ? మా ఎలీషా ప్రాఫెటు బిషప్ మాథ్యూ వద్దురా, 1 year పోద్దు, అది తీసుకోవద్దు అని అంటున్నాడు. కానీ దేవుని తోడు, నేను మా యజమాని వద్దన్నాడు. అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమానును కలుసుకొనుటకై పోగుచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని రథం మీద పోతా ఉన్నాడు. నామాన్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఇంటికి వెళ్ళిపోయి అందరికి చూపిస్తాను, నేను లెప్రసీ అంతా వెళ్ళిపోయింది, అంతా మంచిగా అయిపోయింది, అంతా మంచిగా ఫాస్ట్గా పోతున్నాడు ఇంటికి వెళ్ళిపోయి చెప్తామని. గిఫ్ట్స్, అబ్బా గిఫ్ట్స్ కూడా తీసుకోలే, ఫ్రీగా అయిపోయింది. మనకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇన్ని పైసలు ఖర్చు పెడితే నాకు హీలింగ్ రాలే, ఇక్కడ పోగానే ఆ గలీజ్ నీళ్ళ మునిగినా 7 సార్లు మునగానే హీలింగ్ అయిపోయింది. అబ్బా ఎంత మంచిగా అయిపోయింది అని ఇంటికి వెళ్ళిపోయి అంతా గుడ్ న్యూస్ చెప్తామని స్టార్ట్ అయిపోయింది. రథం తీసుకొని పోతా ఉన్నాడు. పోతా ఉంటే వెనకకి ఏం చేసిండు? జస్ట్ తిరిగి చూస్తే ఒక ఆయన అరుస్తున్నాడు, ఓ నమను నమను ఓ అంటుంటే చూస్తున్నారు. ఎవరు? అరే మన అసిస్టెంట్ రా, అక్కడ ఉండే కదా ఎలీషా ప్రవక్త పక్కన ఉండే మనోడు, అదే డ్రెస్, అదే బా. రథం ఆపేసి ఏం చెప్పు, నీదా ఏం చెప్పు దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అంతా ఓకేనా? అంత ఫాస్ట్ రన్నింగ్ చేసినావు, అంతా ఓకేనా నీకు? అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యాము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అబ్బా ఎలీషా ప్రవక్తకు ఇప్పుడే నువ్వు ఇట్లా పోయినావు, పోగానే వాళ్ళు ఆటోలో దిగిరు. ఎవరు? 2 శిష్యులు అంట. పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. 2 శిష్యులు వచ్చిర్రు. రాగానే ఎట్లా చేయాలా, ఏం చేయాలి అర్థం కాలే. ఇక ప్రవక్త పంపించిండు, వాళ్ళని చూసుకోవాలంట. ప్రవక్త పంపించి 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు. 2 బట్టలు వాళ్ళ కోసము, నా కోసం కాదు. ఎవరి కోసం? వాళ్ళిద్దరు వచ్చిర్రు ఆటోలా. వాళ్ళకు 2 దుస్తులు ఇవ్వాలా, 2 బట్టలు ఇవ్వాలా, కొత్త బట్టలు ఇవ్వాలా, వాళ్ళ శిష్యులు కదా, వాళ్ళకి సీరలు పెట్టాలా, బట్టలు పెట్టాలా, అవి పెట్టాలి కదా. నువ్వు తెచ్చినవి 2 మణుగుల వెండి కూడా ఇవ్వాలి వాళ్ళకి. బట్టలు ఇవ్వాలా, వెండి ఇవ్వాలా, దయచేయమని సెలవిచ్చుచున్నాడు. నేను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మరి బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి. మీ ఆ యజమాని మీ ప్రవక్త ఇంత హీలింగ్ చేసిండు. 2 కాదు, మొత్తం తీసుకో, ఎన్ని కావాలో తీసుకో, నాకు ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా మొత్తం ఇచ్చేసిండు. 4 తీసుకో. 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని చాలు నేను వాళ్ళ పనులతో పంపించిండు. బట్టలు వెండి గిన్నె అంతా పోయి ఇంట్లో పెట్టిరండి, ఆయన మోస్తే బాగుంటుంది, నేను ఈయన వెయిట్ చేస్తా, మీరు పోయిరండి, ఇంటికి పోయిరండి అని చెప్పేసి మనం పోతుంటే ఆ గేట్ వరకు, ఆ బ్రిడ్జ్ వరకు రాగానే ఇక నేను దగ్గరే కదా, నాకు కొంచెం ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా, కొంచెం ఇట్లా వేసిపోవాలా, ఏదో స్టోరీ చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్పి అవి గెహాజీ తీసుకొని వాళ్ళిద్దరు పనులను పంపించేసిండు రిటర్న్. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయాను. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వాడిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చినవని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అరే గెహాజీ, ఓ గెహాజీ మేరా బేటా ఎక్కడ పోయినవురా, ఇదైట్రా. ఎలీషా ప్రేస్లా ఎక్కడ పోయినావు ఇంతసేపు? ఎక్కడ పోలే, ఇక్కడే ఉన్నా. గేసి వేర్ ఆర్ యూ? ఇక్కడే ఉన్నా. ఎక్కడ పోలే. పిలిచినా నన్ను? వినపడేది నాకు. చదువు. నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతడు ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా?
నా మనస్సు నీతో కూడా నా ఆత్మ నీతో కూడా రాలేదా? అట్లా పోతుందా? ఒక ఆత్మ ఇంకొక ఆత్మతో పోతుందా? నిన్ను ఎదుర్కొనేటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఆ, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని నీకు చెప్పగా ఏమైతుంది? ఒక దైవజనుని మోసం చేసి దైవజనునికి తెలవకుండా చేస్తే నామానికి వచ్చిన కుష్టి రోగము నీకును నీకు నీ సంతతికిని. అసలు ఫ్యామిలీ ఏం చేసింది? ఫ్యామిలీ ఏం చేసింది? అరే నువ్వు పాపం చేసినావు, నీ ఫ్యామిలీకి ఎందుకు పాపం? వాళ్ళు నీకును నీ ఫ్యామిలీకి సర్వకాలము సర్వకాలము. అయ్యా, ఎప్పుడు? ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, హీలింగే లేదు ఇక. నీకు నీ ఫ్యామిలీకి సర్వకాలము అంటి ఉండును వెంబడే అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళను. ఇమ్మీడియట్గా ఏమైంది? మొత్తం తెల్లగా అయిపోయిందంట. బ్లాక్ బాడీ వైట్ అయిపోయిందంట. బాడీ అంతా మొత్తం ఒకలాగా వైట్, కుష్టి రోగం వచ్చేసింది. గెహాజీ ఎవరు? గెహాజీ? ప్రాఫిట్, నెక్స్ట్ ప్రాఫిట్ ఆయననే. అసలు ఆయన ప్రాఫిట్ అయినా. ప్రాఫిట్ దగ్గర ఎవరు ఉంటారు? ప్రాఫిట్సే ఉంటారు. ప్రాఫిట్ దగ్గర నెక్స్ట్ ప్రాఫిట్కి ఏమొచ్చింది? రోగం వచ్చేసింది. పైసలు తీసుకుంది కాదు ముఖ్యం, పైసలు ఇంపార్టెంట్, ఎలీషాకి కావాలి పైసలు, కానీ అది తీసుకున్న సమయం కాదు. అది ఎప్పుడైతే ప్రవక్త నో అన్నాడో నోనేగా. నువ్వు పోయి ఉల్టా పోయి దాన్ని ఉల్టా చేసి తీసుకొని వస్తే ఇట్లన్నీ అవుతాయి. ఆయనకు, ఆయన ఫ్యామిలీకి ఎన్ని రోజులు? సర్వకాలము. వర్షాకాలం, ఎండాకాలం, చీకటి కాలం, అన్ని కాలాలు, జీవితం అంతా. ఎట్లా జరిగింది ఇది? ఎట్లా జరిగింది? ఏలియా వాళ్ళ శిష్యుడు ఎవరు? ఎలీషా. ఏలియా శిష్యుడు ఎవరు? కాళ్ళు మోకాళ్ళలో పెట్టుకొని ప్రార్థన చేసింది ఎవరు? ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు బాస్ అయినరు? ఎలీషా అయ్యిండు. ఎలీషా వెళ్ళిపోయిన తర్వాత బాస్ ఎవరు కావాలా? ఏమైంది గెహాజీకి? చూస్తున్నారా ఎట్లా రివీల్ అయింది? అది ఎలీషా ఇంట్లో కూర్చొని ఉన్నాడు, ఆడికి పోయిండు, ఎట్లా రివీల్ అయింది? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది, వర్షిప్ చేస్తే వర్షం వచ్చింది. ఫిలిపు ప్రార్థన చేస్తుంటే, ఆరాధన చేస్తుంటే దర్శనం వచ్చి నపుంసకుడు బాప్తిజం తీసుకున్నాడు. పేతురు ప్రార్థన ఆరాధనలో ఉన్నప్పుడు దర్శనం కల్పించి సాతాను మోసం చేసిండు అననీయ సఫరియా అని వాళ్ళు స్ట్రాంగ్ డిసైపుల్స్, మంచిగా ఫైర్లో గ్లోరీలో ఉన్న డిసైపుల్స్ని సాతాను మోసం చేసిండు. ఆ మోసం చేసిన సాతాను మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను కూడా మోసం చేయాలా అని ప్రార్థన ఆరాధనలో తెలిసి, తర్వాత ఎలీషా నామాను హీలింగ్ అంతా అయిపోయి ఏమొద్దు పో అన్న తర్వాత గెహాజీ పోయి అది నా ఆత్మ రాలేదా, ఎట్లను పరిశుద్ధాత్మను మోసపుచ్చుకుంటావు అని పేతురు ఎలా చెప్పిండు, ఇక్కడ ఎలీషా కూడా అదే అంటా ఉన్నాడు. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఫిలిప్కి ఎట్లా జరిగింది? పేతురుకి ఎలా జరిగింది? ఏలియాకి ఎట్లా జరుగుతుంది? ఎలీషాకి ఎట్లా జరుగుతుంది? ప్రార్థన ఆరాధన.